హలో నమస్తే. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనుకున్న వాస్తవాలని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆంధ్రప్రభ పేపర్‌లో కాళేశ్వరం నివేదికపై చర్యలొద్దు, విచారణలో చట్టబద్ధమైన ప్రోటోకాల్ పాటించలేదని హైకోర్టు చెప్పింది నిన్న. దానిపైన కేసీఆర్, హరీష్ రావుకు ఊరట. అసలు ప్రధానంగా హైకోర్టు ఏం చెప్పిందంటే పీసీ ఘోష్ కమిషన్ చట్టబద్ధమే. కానీ ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దు. అంటే పీసీ ఘోష్‌తోని కమిషన్ ఎంచడం, కమిషను ఎంక్వైరీ చేయటం మేము తప్పు పట్టలేదు. ఆ చేసిన విచారణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవటం హరీష్ రావు పైన, కేసీఆర్ పైన, ఇంకా కొంతమంది అధికారుల పైన చర్యలు తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకు అంటే ఆ కమిషన్ చట్టబద్ధమైన ప్రోటోకాల్ పాటించలే. అంటే ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పాటించాల్సిన నియమ నిబంధనలు పాటించలేదు. ఎందుకంటే 1952 ఎంక్వైరీస్ యాక్ట్ ప్రకారము కొన్ని నిబంధనలు పాటించాలి. ఆ నిబంధనలు పాటించలేదు. సెక్షన్ 8 ప్రధానంగా అప్లై చేయలేదని చెప్పి. అంటే సెక్షన్ 8 ఏం చెప్తుంది అనేది ఆ కోణంలో హైకోర్టులో నిన్న ఆర్గ్యుమెంట్స్ నడిచినాయి. హరీష్ రావుకి, కేసీఆర్‌కి, మిగతా అధికారులకి ఒక బిగ్ రిలీఫ్. ఇది బీఆర్ఎస్‌కి అయితే ఒక బిగ్ రిలీఫ్. అదే ప్రభుత్వానికి ఘోష్ షాక్ తగిలినట్టుంది. ఎందుకంటే ఒక రిటైర్డ్ జడ్జి ఆయన. సుప్రీంకోర్టు, హైకోర్టులలో జడ్జిగా చేసిండు. మొట్టమొదటి లోక్పాలుగా పనిచేశారు. దేశంలో అనేక కీలకమైన జడ్జిమెంట్లు ఇచ్చిన దాంట్లో ఆయన బెంచీలలో ఉన్నారు. మరి అటువంటి పీసీ ఘోష్ కనీసం నిబంధనలు తెలవకపోవటం ఏంటి? నిబంధనలు తెలవక ప్రోటోకాల్ పాటించకపోవటం ఏంటి? పాటించాలనేది ఆయనకు తెలవకపోవటం ఏంటి? ఎందుకంటే ఆయన ప్రాక్టీస్‌లో చాలా సుదీర్ఘకాలం జడ్జిగా పనిచేశారు. అంతకుముందు అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేశారు. అంత అనుభవం ఉంది. చాలా కీలకమైన జడ్జిమెంట్లు దేశంలో ఇచ్చారు. అటువంటి పీసీ ఘోష్ గారు ఇటువంటి మిస్టేక్ ఎట్లా చేశారు? అది ఈరోజు ప్రభుత్వం పరువుని ఒక రకంగా తీసినట్టయింది. పీసీ ఘోష్ గారి షాక్ ప్రభుత్వానికి తగిలింది. సరే దీన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తానికే ఈ కేసీఆర్, హరీష్ రావు మొత్తం క్లీన్ చిట్ ఇచ్చినటువంటి క్లీన్ చిట్ ఇయలే. క్లీన్ చిట్ వేరు, రిలీఫ్ వేరు. అంటే తాత్కాలికంగా పీసీ ఘోష్ కమిషన్ చుట్టే ప్రభుత్వం ఆధారపడది. ఆ కమిషన్ నివేదికనే సీబీఐకి పంపింది. ఈ నివేదిక ఆధారంగా సీబీఐ ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదని అప్పుడప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. అసలు ఈ నివేదిక ప్రకారం చర్యలే తీసుకోవద్దని ఒకవైపు హైకోర్టు ఇప్పుడు తేల్చే పరిస్థితి ఉంటే, ఇక రేపు సీబీఐ కూడా అదే చెప్పి తప్పించుకుంటుంది. అసలు అది ప్రోటోకాల్ పాటించలేదు, దాని ప్రకారం మేము తీసుకోవడానికే లేదు అని చెప్పి. అల్టిమేట్‌గా ఏందంటే ఈ నివేదిక ఇప్పటివరకు జరిగిన ఎంక్వైరీ గాని, విచారణ గాని, కమిషన్ ఇచ్చిన రిపోర్టు బుట్ట దాఖలే. హైకోర్టు చాలా టాక్ట్‌ఫుల్‌గా చెప్పింది. మేము విచారణ తప్పు పట్టట్లే. విచారణకు చట్టబద్ధతే ఉంది. కానీ చేసిన నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవద్దంటే ఇది ఎట్లా ఉందంటే ఆపరేషన్ సక్సెస్ అయింది, పేషెంట్ డెడ్ అయినట్టుంది. ఎందుకు ఆ పేషెంట్ డెడ్ అయ్యాక ఆపరేషన్ సక్సెస్ అయితే ఏంటి? అది చట్టబద్ధత అయితే ఏంటి? లేకపోతే ఏంటి? చర్యలే తీసుకోవద్దని ఒక మూతికి చిక్కం పెట్టిన తర్వాత ఇక అది ఆడ ఉంటే ఏంది? లేకపోతే ఏంటి? ఇది సెక్షన్ 8 ఫాలో కావాలి. ఏం చెప్తుంది సెక్షన్ 8? అందులో ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి. నోటీసు ప్రయర్‌గా ఒక 2 వారాలు, 3 వారాల ముందు ఇయ్యాలి. దాని చట్ట ప్రకారం వాళ్ళని దేనిపైన ఇన్వెస్టిగేషన్ చేయడానికి పిలుస్తున్నారో చెప్పాలి. దానిపైన ఇన్వెస్టిగేషన్ చేసే సందర్భంలో ఇన్వెస్టిగేషన్‌లో నన్ను అక్యూజ్డ్ అనటానికి సంబంధించిన మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటో అడగాలి. అడిగే అవకాశం అక్యూజ్డ్‌కి ఇవ్వాలి. ఎవిడెన్స్ ఇగో పలానా ఎవిడెన్స్ సాక్ష్యాధారాల ప్రకారం మిమ్మల్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పాలి. చెప్పిన తర్వాత ఆ సాక్ష్యాధారాలని క్రాస్ ఎగ్జామినేషన్ చేసే హక్కుని ఈ అక్యూజ్డ్‌కి ఇవ్వాలి. నువ్వు ఏ ప్రకారం నన్ను తప్పుపట్టి వాళ్ళకి ఎవిడెన్స్ ఇచ్చినావు, నీ దగ్గరున్న ఆధారాలేంటి అని చెప్పి క్రాస్ ఎగ్జామినేషన్ ఎవిడెన్స్ ఎవరైతే ఉన్నారో, విట్నెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చేసే అవకాశం ఇవ్వాలి. అది ఇవ్వలే. కేవలం వీళ్ళు నోటీసులు ఇచ్చారు, పిలిపించారు. హరీష్ రావుని, కేసీఆర్‌ని, కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్‌ని, ఇంజినీర్‌ని పిలిపించారు తప్ప ఆ పిలిపించిన తర్వాత వాళ్ళకి ప్రయర్‌గా మొత్తం కూలంకషంగా ఇన్ఫర్మేషన్ చెప్పాల. ఏ కేసులో పిలిచారు? ఏంటి మీ పైన ఉన్న అభియోగాలు? ఆ అభియోగాలకి ఏజెన్సీ అంటే ఇన్వెస్టిగేషన్ కమిషన్ దగ్గర ఉన్న ఆధారాలేంటి? సాక్షులెవరు? ఆ డీటెయిల్స్ మొత్తం వాళ్ళకి ఇవ్వాలి. బై రిటన్ డాక్యుమెంటరీ రూపంలో. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక టైం అడుగుతారు. మీరు చెప్పిన ఈ సాక్షులను మేము క్రాస్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం, క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తాం, దానికి అవకాశం ఇవ్వాలని. ఆ క్రాస్ ఎగ్జామినేషన్ లేదు, అసలు అవకాశం లేదా, వాళ్ళు ఎవరో చెప్పలే వీళ్ళు. ఎవిడెన్స్ ఎవరో తెలవదు, విట్నెస్ ఎవరో తెలవదు. అటువంటి వాటిని పాయింట్అవుట్ చేసింది హైకోర్టు. ఇది సుప్రీంకోర్టు జడ్జిగా, హైకోర్టు జడ్జిలుగా పనిచేసిన చాలా కీలకమైన జడ్జిమెంట్లు ఇచ్చిన పీసీ ఘోష్ గారికి తెలియదా ఈ ప్రోటోకాలు? ఎందుకు చేయలేదు? దీని వెనక అసలు ఏం తతంగం నడిచింది?
ఈ కమిషన్ కాళేశ్వరం పైన కమిషను కేవలం ప్రచారం కోసమేనా? నిజంగానే ఇన్వెస్టిగేషన్ చేసి దోషుల్ని తేల్చే ప్రయత్నానికే? లేదా పొలిటికల్ కార్నర్ చేయడానికే? పొలిటికల్ టార్గెట్ కోసమా? అనే ఒక చర్చ ఇప్పుడు స్టార్ట్ అయింది. దీంట్లో నిజంగా జడ్జి గారికి తెలవకపోవడం అయ్యి ఉండదు. దీని వెనక ఏం జరిగింది? జరిగిన రాజకీయం, జరిగిన కొల్యూజను, జరిగిన మిలాఖతులు, జరిగిన చర్చలేంటి? ఎందుకు ఇటువంటి టైప్ ఆఫ్ అంటే చెల్లని నివేదిక వచ్చింది? చెల్లని నివేదిక వస్తుంటే ప్రభుత్వంలో ఉన్న న్యాయ సలహాలు ఇచ్చే సలహాదారులకు తెలవదా? ప్రభుత్వంలో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లకు తెలవదా? ఈ ప్రొసీజర్ తెలవదా? లేదా ప్రభుత్వానికి ఏజీలు ఉంటారు, అడిషనల్ ఏజీలు ఉంటారు. వాళ్ళు ఎవరు చెప్పలేదా? ఇది కాదు సెక్షన్ 8 ఫాలో కావాలి, లేదంటే ఇది పనికిరాదు అని చెప్పి. ఇది చెప్పకపోవడం వల్ల జరిగిందా? చెప్పినా కానీ సరే చూసి చూడనట్టు పొండి అన్నారా? ఏం జరిగింది? ఏం జరుగుతుంది? అనేదైతే ఒక చర్చ. ఇదంతా పబ్లిక్‌ని ఏదో ఇక మమ అని దానిపై చర్చ జరుపుకోవడానికే నిజంగా ప్రభుత్వానికి కూడా కమిట్మెంట్ ఉందా? కాళేశ్వరంలో జరిగిన అవినీతిని బయటికి తీయటం, లేదా ప్రచారం కోసం వాడుకొని ఎదుటి పార్టీ నాయకులను కట్టడి చేసే కార్యక్రమానికి వాడుకుంటున్నారు ఈ కమిషన్ని అనే ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున ఇప్పుడు జరుగుతుంది. మొత్తానికి బీఆర్ఎస్కి అయితే ఒక బిగ్ రిలీఫ్ వచ్చింది. ప్రభుత్వానికి గోస్ కమిషన్ షాక్ తగిలింది. ఇది ఒక వార్త. రైట్. ఆగిన ఆర్టీసీ కార్మికుల సమైత డిపోలకే పరిమితమైన బస్సులు. మొత్తానికి బస్సులు నిన్న దాదాపు 25% బస్సులు కూడా నడవలేదట. ఆర్టీసీ బస్సులు మొత్తం ఎక్కడక్కడ ఆగినాయి. కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. రవాణా శాఖ మంత్రి బయటకు వచ్చి ఇది పేదల సంస్థ ఆర్టీసీ అంటే దాన్ని కాపాడుకోవాలి, దాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేయొద్దు అంటున్నాడు. అరే పేదలది కాబట్టే కదా కార్మికులు పనిచేసేది. వాళ్ళకున్న సమస్య ఏందో చెప్పమంటే పేదలది అంటే మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా మరి పేదలు కదా. అపోజిషన్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇదే ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే మీరు పోయి సంఘీభావం తెలుపుతారు. మీరే స్వయంగా పొన్నం ప్రభాకర్ గారు ఆ రవాణా శాఖ మంత్రి వారు చెప్పారు అప్పట్లో. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు ఆర్టీసీ కార్మికులు, సకల జనుల సమ్మెలో పాల్గొనరు, వాళ్ళని మర్చిపోవద్దు, వాళ్ళని కడుపులో పెట్టి చూసుకోవాలి, ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది అన్నారు. అటువంటి ఆయన ఇలా రవాణా శాఖ మంత్రి కాగానే అది పేదల సంస్థ ఆర్టీసీ అంటే పేదల సంజీవిని, దాన్ని కాపాడాలి, మీరు దీంట్లో ఇన్వాల్వ్ కావద్దు, సమ్మె చేయొద్దు అంటే అంటే ఆ రోజు కాదా పేదల సమస్య? ఇది కాదు, అది పేదలదా కాదా అనేది ప్రజలదే, ప్రజలే రవాణా చేస్తారు, పేద ప్రజలు రవాణా చేస్తారు. కానీ సంస్థ బతకాలంటే కార్మికులు ఉండాలి, కార్మికులు ఉండాలంటే ముందు అసలు సంస్థను లాభాల్లోకి తీసుకొచ్చే కార్యక్రమం చేయాలి. అది విలీనం కార్యక్రమం పెండింగ్లో ఉందా, దానికి పైన మీరు హామీ ఇచ్చారు, హామీల సంగతి ఏంది చెప్పమంటే మీరు ఇచ్చిన హామీల సంగతి చెప్పకుండా మీరు ఇది చెప్పే ప్రయత్నం చేసి తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తారని వాళ్ళు కార్మికులు చెబుతున్న పరిస్థితి. రైట్. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి సాక్షి పేపర్. కేసీఆర్ హరీష్పై చర్యలొద్దు, ఎస్కే జోషి, స్మితా సబర్వాల్పై కూడా ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నివేదికను ఆధారంగా తీసుకోవద్దు, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం జారీ చేసింది. అయిపోయింది, ఇక అక్కడ ఫుల్ స్టాప్ పడ్డది. ఇక దీనిపై నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, క్యాబినెట్ మంత్రులు హైకోర్టు క్లీన్ చీట్ ఎవరికి ఇవ్వలేదు, క్లీన్ చీట్ ఇవ్వలే, రిలీఫ్ ఇచ్చింది, వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేయొద్దు, దీనిపైన చర్యలు ఈ ఈ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దు అన్నారు. మీరు ఫస్ట్ నుంచి చెప్పేది ఇది, ఈ కమిషనే ఇక బ్రహ్మ పదార్థం, దీంతోనే మొత్తం వాళ్ళ అవినీతిని అంతా బట్టబయలు చేస్తామన్నారు. అసలు ఆ రిపోర్టే పనికిరాదు, దాన్ని ఆ ప్రోటోకాల్ పాటించలేదని పక్కన పెట్టమంది. ఇంకా అయిపోయాయి. మళ్ళీ మొదటికి వచ్చిందంటే ఇప్పటికే 2.5 సంవత్సరాలు పూర్తయింది మీ ప్రభుత్వం వచ్చి. ఇంకో 2.5 సంవత్సరాల్లో లాస్ట్ సంవత్సరం ఎలక్షన్ హడావుడే ఉంటుంది. ఇక మీరు చర్యలు తీసుకునేది లేదు, పట్టించుకోరు. ఇక మీకు ఉన్నది 1.5 ఇయర్. ఈ 1.5 ఇయర్లో మళ్ళీ ఏమన్నా గోస్ట్ కమిషన్ లాంటి ఐసీ తీస్తారా అంటే ఇది అంత ఈజీ కాదు. మరి దీనిపైన సుప్రీంకోర్టుకి ఏమైనా అప్పీల్కి వెళ్తారా, లేదా కొత్తగా ఒక కమిషన్ వేసి స్పీడప్ చేసి ఒక ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో ఒక 6 నెలలని రిపోర్టు తెప్పించుకొని ఒక చట్టబద్ధమైన రిపోర్టు దానిపైన చర్యలు తీసుకొని ఎలక్షన్ వరకు కేసీఆర్ పైన, హరీష్ పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అనేది ఒక చర్చ అయితే నడుతుంది. క్యాబినెట్ మీటింగ్ కూడా ఉందట ఈరోజు దానిపైన కూడా మాట్లాడటానికి. మక్క రైతుల విలువల ఎకరాకి 26 క్వింటాల పంటనే కొనుగోలు చేస్తున్న మార్క్పేడు, దీంతో తక్కువ ధరకు ప్రైవేటుకు అమ్ముకుంటున్న రైతులు, మక్కల కొనుగోలు కేంద్రాల ఏర్పాటు నామమాత్రమే, వారమైన తూకమేది. ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళా రైతు పేరు ఎర్రోళ్ళ విజయ. ఈమె సిద్దిపేట జిల్లా తోగోట మండలం గణపురం. వారం రోజుల క్రితం మక్కలను సిద్దిపేట మార్కెట్కి తీసుకొచ్చింది. శనివారం కొనుగోలు చేస్తామని ఎంపిక చేశారు, కానీ ఇప్పటి వరకు తూకం వేయలేదు. చాలా దారుణమైన పరిస్థితి ఉంది. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఒక 13 లక్షల ఎకరాల్లో
ఈ మక్క పంట వేశారు, మొక్కజొన్నల పంట. దానికి సంబంధించి మినిమమ్ సపోర్ట్ ప్రైస్ ఉంది. కేంద్ర ప్రభుత్వం 2400 ఒక క్వింటాకి ప్రకటించింది. ప్రకటించిన తర్వాత వాళ్ళు మార్కెట్ సెంటర్లు ఏర్పాటు చేసి ఆ ఎంఎస్‌పి మినిమమ్ సపోర్ట్ ప్రైస్‌తోని ప్రభుత్వం కొనాల. ఎందుకంటే ప్రైవేట్ వ్యాపారులు ఆ మినిమమ్ సపోర్ట్ ప్రైస్ కొంటలేదు కాబట్టి తక్కువ ధరకు కొంటున్నారు కాబట్టి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వమే ఒక చట్టబద్ధమైన ధర ఇచ్చింది కాబట్టి ప్రభుత్వం కాపాడాలి రైతుల్ని. కాపాడి కొనుగోలు కేంద్రాలు పెట్టి కొనాలి. ఎప్పుడు పెట్టాలి కొనుగోలు కేంద్రాలు? ఒక నెల ముందే దీనిపైన ఎక్సర్సైజ్ చేసి అసలు ఏ జిల్లాలో ఎంత పంటేశారు? ఎక్కడ ఏ కేంద్రం పెడితే రైతులకి ఫీజిబిలిటీ, పాసిబిలిటీ ఉంటది? దీనికి అసలు ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ ఏంటి? బస్తాలెట్లా? హమాలీలెట్లా? ఏ స్థాయిలో మనకు బస్తాలు అవసరమైతాయి? ఏ స్థాయిలో హమాలీలు అవసరమైతరు? ఏ స్థాయిలో లారీలు అవసరమైతాయి ట్రాన్స్‌పోర్ట్‌కి? ఇవన్నీ ఒక ఎక్సర్సైజ్ ఒక 2, 3 రోజులు అధికారులు కూర్చొని ఏ ఏ జిల్లాకి ఎన్ని వెహికల్స్ కావాలి? ఎన్ని బస్తాలు కావాలని ఒక డిసైడ్ చేసి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టి అధికారులని అక్కడ పెడితే పనైద్ది. వీళ్ళేం లేదు గుడ్డిగా రిబ్బన్‌లు కట్ చేశారు. 226 సెంటర్‌లు మేము ఓపెన్ చేస్తున్నాం. మాది మాది రైతు ప్రభుత్వం, ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన అని. ఆ 226 సెంటర్‌లో పేరుకి సెంటర్‌లు ఓపెన్ చేశారు తప్ప అక్కడ బస్తాలు లేవు, హమాలీలు లేరు, లారీలు అసలే లేవు. చాలా తీవ్రమైన ఇబ్బంది. రోజులు, వారాలు, రోజుల తరబడి కల్లాలల్లో కూర్చొని బోరున ఏడుస్తున్నారు రైతులు ఈరోజు. ఒకవైపు వర్షం, అకాల వర్షాలు, మబ్బులు పడతన్నాయి, చినుకులు వస్తున్నాయి. ఆందోళన, టెన్షను ఇవన్నీ ఉన్నప్పటికీ మరి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 13,00,000 ఎకరాల్లో పంట వేసిన రైతులకు సంబంధించి ఇంటెలిజెన్సీ రిపోర్టు ముఖ్యమంత్రికి రావట్లేదా? ఏదో పనికిరాని రిపోర్టులన్నీ తెస్తారు తప్ప రైతులకు సంబంధించి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు సంబంధించి లారీలు కావచ్చు, బస్తాలు కావచ్చు, ఈ విషయాలలో ఎదుర్కొంటున్న సమస్య మీ ఇంటెలిజెన్సీ రిపోర్ట్స్‌లో రావట్లేదా? వచ్చినా గానీ మనకు సంబంధం లేదు రైతులు కాబట్టి అని పక్కన పెడతండ్రా? ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఏంటి ఆ మక్క రైతుల సమస్య ఏందని ఒక గంట సేపు వాళ్ళ కోసం కేటాయించలేరా సమయం? వ్యవసాయ శాఖ మంత్రి ఒక గంట సేపు కూర్చోలేరా దానిపైన? మార్క్‌ఫెడ్ అధికారులు, సివిల్ సప్లై అధికారులతోని కోఆర్డినేషన్ చేసుకొని అసలు ఎన్ని వెహికల్స్ అవసరమైతే, ఎందుకు తక్కువొస్తున్నాయి, ఇంకా పెంచే ఏర్పాటు ఏం చేయాలనేది మాట్లాడుకోరా? వెహికల్స్ లేక, బస్తాలు లేక తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. దానికి సంబంధిత అధికారులని అడిగితే పట్టించుకునే నాదుడు లేడు. ఏదో పొలిటికల్ లీడర్‌లను ఎవరైనా కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి సంబంధించిన నాయకులను, అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలను, ఎంపీలను కలిస్తే వాళ్ళు వెయిట్ చేయండి వస్తాయనే పరిస్థితి తప్ప చేతులెత్తేశారు. ఒక్కళ్ళంటే ఒకళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని ఏంటి సమస్య? ఇది ప్రభుత్వానికి ప్రజలకు కష్టాలే కాదు, ప్రభుత్వానికి చెడ్డ పేరు కూడా వస్తుంది. వాళ్ళకి అర్థమవుతుందో లేదో తెలవట్లే. ఇప్పటికైనా సీఎం గారు మొక్కజొన్న రైతుల బాధను పట్టించుకోవాలి. పట్టించుకొని వాళ్ళని ఒడ్డునేసే కార్యక్రమం చేయండి. వాళ్ళు ఆవేదన పడుతున్నారు. ఎర్రటి ఎండలో 24 అవర్సు కళ్ళాల్లో పడుకుంటున్నారు. ఎప్పుడు ఏం జరిగిద్దో తెలవని పరిస్థితిలో వర్షాలు వస్తే తడిసిపోతాయని. దాదాపు 20 రోజుల నుంచి కాంటాలేసి కళ్ళాలలో పెట్టుకున్నారు కొంతమంది రైతులు. వాళ్ళకి వెహికల్ ఎప్పుడొద్దో తెలదు, ఎవరిని అడగాలో తెలదు, అసలు సమాధానం చెప్పేటోడెవడో తెలవదు. అంత ఆందోళనకరమైన, అంత అఘోరమైన పరిస్థితి ఉంది. ఘోరం అనమాట. ఇది దురదృష్టం. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరిది. రైతులు డైరెక్ట్ మాట్లాడుకుంటున్నారు. మరి ఇది రేవంత్ రెడ్డి గారికి తెలవట్లేదా? వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రావట్లేదు తెలవదు కానీ, ఎందుకంటే స్వయంగా హోంమంత్రి కూడా ఆయనే. హోంశాఖ ఆయన పరిధిలోనే ఉంది. వాళ్ళు ఇవ్వట్లేదా? మొక్కజొన్న రైతులు ఏమనుకుంటున్నారు, రైతులు ఏమనుకుంటున్నారు అనే విషయంలో, రైతు భరోసా విషయంలో, రుణమాఫీ విషయంలో, సాదా బైనామా విషయంలో ఇప్పటికే బగ్గునంటున్నారు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం పైన. దాంతోపాటు మొక్కజొన్న రైతులు తోడయ్యారు. మొక్కజొన్న రైతులు బాహాటంగా మాట్లాడుకుంటున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, కరోనా సమయంలో కూడా చాలా అద్భుతంగా కొనుగోలు కేంద్రాలు పెట్టి కొనడు ఒడ్లు కానీ, మొక్కజొన్నలు. ఈరోజు కాంగ్రెస్లో ఉన్న నాయకులు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ ఒకళ్ళంటే ఒకళ్ళు పట్టించుకోవట్లే, మమ్మల్ని గాలికి వదిలేశారు. ఇట్లనే ఉంటుంది కాంగ్రెస్ పరిపాలన అంటే. మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పు చేసినాం అనే ఒక చర్చ జరుగుతుంది. అది ప్రమాదం కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి. గమనించండి ముఖ్యమంత్రి గారు. మీరు దీనిపైన ఇప్పటికైనా ఇనిషియేటివ్ తీసుకోండి. మీ దృష్టికి రాకపోతే ఇప్పటికైనా దాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులతోని, సంబంధిత మంత్రితోని, సంబంధిత సెక్రటరీతోని మాట్లాడి మేఘాలపైన డెసిషన్ తీసుకోండి దానిపైన. అత్యవసరమైంది అది. ఇది మొక్కజొన్న రైతులకు సంబంధించి విలవిల అనే ఒక వార్తను సాక్షి పేపర్ రిపోర్ట్ చేసింది. రైట్.
బీఆర్ఎస్ ఏంటో కాంగ్రెస్ ఏంటో కార్మికులకు చెప్పండి. డీసీసీ కార్పొరేషన్ అధికారులతో జూమ్ మీటింగ్లో రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అలయన్స్ సిపిఐ పార్టీ కార్యదర్శి కార్మికులను బెదిరించడం సరికాదు అని చెప్పి కోనంనేని సాంబశివరావు అంటున్నారు. కార్మికులను బెదిరించే పద్ధతిలో రవాణా శాఖ మంత్రి వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పి వారు చెప్తున్నారు. బీఆర్ఎస్ ఏంటో కాంగ్రెస్ ఏంటో కార్మికులకి తెలవంది కాదు. కార్మికులకి వాళ్ళు చెప్పాల్సింది అది కాదు. మీరు చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఏమి ఇచ్చింది, ఈరోజు కార్మికులు దేనికోసం ఉద్యమం చేస్తున్నారు, దానిపైన చర్చలు ఎట్లా చేయాలి అది ఆలోచించండి. మీ రెండు పార్టీల పొంతంలో, మీ రెండు పార్టీల పొత్తులో, మీ రెండు పార్టీల ఎత్తులో, మీ రెండు పార్టీల వ్యూహాలో ఏ పార్టీ చెడ్డది ఏ పార్టీ మంచి దానికోసం వాళ్ళు సమ్మె చేయట్లే. వాళ్ళు చేసే సమ్మె వాళ్ళ కార్మికుల హక్కుల సాధన కోసం, వాళ్ళ కార్మికుల కోసం, ఆర్టీసీ కోసం మీరు ఇచ్చిన హామీల కోసం. వాటిని మాట్లాడకుండా ఐదప్ప మిగతా అని మాట్లాడుతున్న రవాణా శాఖ మంత్రి గారు. అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, లేనప్పుడు ఒక రకంగా. అధికారంలో లేనప్పుడైతే ప్రతిపక్షంలో ఉంటే సమ్మె చేస్తేనేమో అది ప్రజాస్వామ్యం, వాళ్ళు మంచోళ్ళు కార్మికులు. మీరు అధికారంలో ఉంటే సమ్మె చేస్తే అది తప్పు, అది చట్ట వ్యతిరేకం, ప్రభుత్వ వ్యతిరేకం, దీని వెనక బీఆర్ఎస్ ఉందంటాడు. కనీసం మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం చేసుకోండి. ఆర్టీసీ కార్మికులు వెనకట హరీష్ రావు ఉండి సమ్మె చేపిస్తున్నట. అది మీకే పరువు తక్కువ. ఇంత పెద్ద ప్రభుత్వం, ఇంత పెద్ద యంత్రాంగం, అధికార పార్టీ ఉండి ఎక్కడో ప్రతిపక్షంలో నాకు ఎమ్మెల్యే చెప్తే ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తానంటే మీకు బలం ఉందా వాళ్ళకు బలం ఉందని ఒప్పుకుంటున్నారా? మీరు చెప్తున్నారా? అంటే హరీష్ రావుని ఎలివేట్ చేసే ప్రయత్నం చేస్తారా మీరు? హరీష్ రావు చెప్తేనే ఆర్టీసీ కార్మిక సంఘాలు ఇన్ని సమ్మె చేస్తాయా? అంటే మీ ప్రభుత్వం ఫెయిల్యూరా? ఇటువంటి రాజకీయ మాటలు కాకుండా అక్కడ చేయాల్సిన పని ఏంది, చర్చలు ఏంటో మాట్లాడాలి తప్ప. ఇది ఒక వార్త సాక్షికి సంబంధించి, వెలుగు పేపర్. ఇక నెలకు నోటిఫికేషన్ అట కసరత్ చేస్తున్న టీజీపీఎస్సీ 2500 పోస్టుల భర్తీకి చర్యలు. పీసీబీ, టౌన్ ప్లానింగ్, అగ్రికల్చర్, ఏఈ, డిప్యూటీ ఈఓ సహా పలు పోస్టుల భర్తీకి ఏర్పాట్లు. ఇప్పటికే ఓ నోటిఫికేషన్ రిలీజు. మిగతా పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్. పరీక్షల క్లాష్ లేకుండా ప్రిపరేషన్కి తగిన సమయం ఇచ్చేలా షెడ్యూల్. ఓటీఆర్ అప్డేట్ చేసుకుంటేనే దరఖాస్తుకు ఆహ్వానం అవకాశం అట. ఇక నెలకు ఒక నోటిఫికేషన్ అట. ఏ నోటిఫికేషన్లు? ఇది ఎట్లా ఉంటుందంటే మరి టీజీపీఎస్సీ కానీ ప్రభుత్వం కానీ ఆలోచిస్తలేదో, మెజారిటీ ప్రజలు కోరుకున్న, అంటే నిరుద్యోగులు కోరుకుంటున్న నోటిఫికేషన్లు కాకుండా పీసీబీ అట, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, టౌన్ ప్లానింగ్, అగ్రికల్చర్ ఏఈలు, డిప్యూటీ ఈఓలు, ఇవన్నీ ఏంటంటే స్పెసిఫిక్ ఒక టెక్నికల్ కోర్స్ చేసిన వ్యక్తులకి నిరుద్యోగులకు ఉండేవి. దీనివల్ల ఉద్యోగాలు నింపడం అనే భావన నిరుద్యోగులు రాదు. ఒక గ్రూప్ 1నో, గ్రూప్ 2నో, డిఎస్సీనో, పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐలో, అంటే మెజారిటీ గ్రాడ్యుయేట్స్కు ఎలిజిబుల్ అయిన పోస్టులు వేస్తే మీరు ఆ ఉద్యోగాలు నింపారు, భర్తీ చేస్తున్న అద్భుతంగానే ఒక ఫీల్ వాళ్ళల్లో వస్తుంది. మీరు పీసీబీకి ఒక 100 పోస్టులు వేసి నేను ఉద్యోగాలు నింపిన నోటిఫికేషన్, నెలకు ఒక నోటిఫికేషన్లు వస్తుందంటే ఎన్ని ఉంటాయి పీసీబీ పోస్టులు? పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఎన్ని ఉంటాయి? టౌన్ ప్లానింగ్ పోస్టులు 100, 150, 70, 80 పోస్టులు తప్ప ఎక్కువ ఉండవు. వేలలో ఉన్న పోస్టులను వదిలేసి 100లో ఉన్న పోస్టులను వేసి మేము పోస్టులను భర్తీ చేస్తాను, నోటిఫికేషన్లు వేస్తాను అని చెప్పే పద్ధతి వల్ల ప్రభుత్వానికి, ఆ పార్టీకే నష్టం. షార్ట్అవుట్ చేయాల్సింది పెద్ద బిగ్ నోటిఫికేషన్స్, ఒక మెగా డిఎస్సి, ఒక గ్రూప్ 2, ఒక గ్రూప్ 3, ఒక గ్రూప్ 4, లేదంటే ఒక కానిస్టేబుల్, ఒక ఎస్ఐ పోస్టులు, ఇటువంటివి వేస్తే ఎక్కువ మంది పోటీలో ఉంటారు, ఎక్కువ మంది చదువుకుంటారు, ఎక్కువ మందికి జాబులు వస్తాయి. అక్కడ రిలీఫ్ అయింది. నిరుద్యోగ సమస్య విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు సబబుగా ఉంటుంది. అది కాకుండా ఏదో లెక్కకు నోటిఫికేషన్లు వేస్తానో, ఆడ పోస్టులు లేకుండా 100, 50, 200 ఉంటే అక్కడ లక్షల మంది నిరుద్యోగులు ఉండే, మీరు వేసేది 100 పోస్టులు వేసి నేను నోటిఫికేషన్ వేసిన లెక్క కోసం చెప్తే ఏం సుఖం. మొత్తానికి అయితే నెలకు ఒక నోటిఫికేషను భర్తీ చేస్తారట. రైట్. కాళేశ్వరం పైన కాంగ్రెస్ కుట్రలు కూలిపోయినాయట. అబద్ధాలు ప్రచారం చేసేవారి చెంప చెల్లు అనిపించేలా హైకోర్టు తీర్పు ఉంది. ఇది ముమ్మాటికి రాష్ట్ర ప్రజలు, రైతుల విజయం. ఇప్పటికైనా చిల్లర ప్రచారాలు బంద్ పెట్టి ప్రాజెక్టు రిపేర్లపై దృష్టి పెట్టాలి. రాజకీయాల కోసం రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేయొద్దు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ జాయింట్ వెంచర్ ప్రభుత్వం కాళేశ్వరంపై స్వతంత్ర విచారణ జరిపించాలి. పిల్లర్లు కూడా కూలడం వెనక కుట్ర ఉందని మా అనుమానం ఉంది. కాళేశ్వరంపై తీర్పు నేపథ్యంలో మీడియాతో కేటీఆర్ చెబుతాడు. కాళేశ్వరం పైన కాంగ్రెస్ కుట్రలు కూలిపోయినాయట. వాళ్ళేమో మొత్తం కాళేశ్వరమే కూలిపోయిందంటే కుట్రలు కూలిపోయినాయి అని ఏం చెప్తుండు. అసలు ఆ కుంగుబాటు వెనకనే కుట్ర ఉంది, దానిపైన ఇన్వెస్టిగేషన్ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేస్తుంటే, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం అవకతవకలపైన హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదు, ఘోష్ కమిషన్ నివేదికను తప్పుబట్టలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి. రిపోర్టులో టెక్నికల్ అంశంపైన అభ్యంతరం తెలిపింది. హైకోర్టు తీర్పు సిబిఐ విచారణకు అడ్డంకి కాదని మంత్రి అన్నాడు.
హైకోర్టు తీర్పు సిబిఐకి అడ్డం కాదంటావు. అసలు దానిపైన చర్యలే తీసుకోవద్దా, నాకు సిబిఐ ఎంక్వైరీ ఏం చేద్ది? క్లీన్ చిట్ ఇవ్వలే, కానీ ఇన్వెస్టిగేషన్ చేయొద్దన్నది. దాన్ని మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసే విధంగా ఎట్లా చేయాలనేది చేయాలి తప్ప సిబిఐ ఎంక్వైరీ చేయొద్దన్నదని ఒక కేంద్ర ప్రభుత్వం పైన నెట్టేసే ప్రయత్నం చేసి ఇక మేము చేతులు దులుపుకుంటున్నాం అంటే అక్కడే అనుమానం వస్తుంది. ఘోష్ కమిషన్ నిజంగానే కరెక్ట్ చేసిందే, చేయనిచ్చారని. హ్మ్. కేసీఆర్ రేవంత్ రెడ్డిది డూప్ ఫైట్ అట బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అంటుండు. ఇందాక మనం అనుకున్నది అసలు ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ జరగకపోవడం ఏంది? పీసీ ఘోష్ లాంటి ఒక సీనియర్ జడ్జు ఆ కనీసం సెక్షన్ 8 ఉంటదనే నిబంధన తెలవకపోవడం ఏంటి? ప్రోటోకాల్ పాటించకపోవడం ఏంటి? దీని వెనక ఏం జరిగింది? ఘోష్ కమిషన్‌ని కరెక్ట్‌గా చేయనిచ్చారా? దీని వెనక ఏమన్నా ప్రలోభాలున్నాయా? ఇదంతా పబ్లిక్ చూడటానికి ఏదో ఒక ఫైటా? లోపట వేరే కథ ఉందా? అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. ఆ చర్చకి బలం చేకూర్చేలాగా రఘునందన్ రావు నిన్న వాళ్ళిద్దరిది డూప్ ఫైట్ ఆడ ఏం లేదని చెప్తుండు. రైట్. ఇది వెలుగుకు సంబంధించి మన తెలంగాణ చూద్దాం. ఏం చేద్దాం? హైకోర్టు తీర్పుపై సర్కారు మల్లగుల్లాలు. సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వితో మంత్రి ఉత్తమ్ కుమార్ చర్చలు. నేడు కేబినెట్లో చర్చించాలని సీఎం నిర్ణయం. కేబినెట్ సమావేశానికి హాజరు కానున్న అడ్వకేట్ జనరల్. ఇంకేం చేద్దాం? మళ్ళా పరువు భయం. ఇప్పుడు ఏం చేసినా ఏం కాదు కథ. ఆడ మొత్తం ట్రాఫ్, మొత్తం డూప్ అని తెలిసిపోయింది. 2.5 సంవత్సరాల పాటు ఘోష్ కమిషన్ అని, ఆ కమిషన్ అని వేసి ఎంక్వైరీ చేసి దీనిపైన ప్లస్ పవర్ ప్లాంట్ పైన అదొక కమిషన్ ఉంది. ఇవన్నీ పనికిరాని కమిషన్లు ఏం లేదు. వీళ్ళు 5, 10 సంవత్సరాల నుంచి చేసిన విమర్శలు, ఆరోపణలు అన్నీ ఉత్తదే అనేది మీరు ఏం చేయలేరు అనేది ప్రజలు అనుకుంటున్నారు ఈరోజు. మీ వల్ల ఏం కాదు. కేసీఆర్‌ని గానీ, అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలను గానీ, మీరు న్యాయపరంగా, చట్టపరంగా మీకేం చేసే దమ్ము, ధైర్యం లేదు. అసలు ఆ ప్రాసెస్ మీకు తెలవట్లేదా? అనుభవం లేదా? కేవలం విమర్శలు చేయడానికి పనికొస్తారు తప్ప, మీరు పని చేయడానికి పనికిరాదని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేద్దామని క్యాబినెట్‌లో కూర్చొని డెసిషన్ తీసుకుంటారు. ఏం చేస్తారు ఇప్పుడు క్యాబినెట్‌లో కూర్చొని? మళ్ళా కమిషన్ ఏస్తారా? ఏం చేస్తారిప్పుడు? మళ్ళా కమిషన్ ఏస్తే ఇక అంతకంటే నవ్వుల పాలు ప్రజల ముందు ఇంకొకటి కాదిగ. ఎవడు పట్టించుకోడిగ. ఈ సీరియస్‌నెస్ మంత్రి అజారుద్దీన్ భవితవ్యంపై ఉత్కంఠ. మంత్రి పదవి ఉంటుందా? ఊడుతుందా? సుప్రీంలో గవర్నర్ కోట ఎమ్మెల్సీల కేసు వాయిదా. నెలాఖరుతో ముగియనున్న అజార్ మంత్రి పదవి గడువు. కేసు విచారణను జూలై 22కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు. ఇక రాజీనామా చేయాలి మంత్రి ఇప్పుడు. రాజీనామా చేసి మళ్ళా ప్రమాణ స్వీకారం చేస్తే ఉంటుంది. లేదంటే ఊడిద్ది. అగ్గి రాజేసిన అనిల్ జైను. సీఎం రాజకీయ టూర్లో ఆయనకు ఏం పని? అధికారిక పర్యటనకు రాజకీయ రంగుల. కేంద్రానికి చెడ్డ పేరు తెచ్చేందుకు యత్నించారు. ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్పై చర్యలు తీసుకోండి. కేంద్ర జలశక్తి మంత్రికి బండి లేక. సిబ్బందికి సాంకేతిక మార్గదర్శకత ఇవ్వడానికే మేడిగడ్డకు అనిల్ జైన్. పనుల పరిశీలన నిమిత్తమే పర్యటన. సాగునీటి శాఖ కార్యదర్శి వివరణ. అగ్గి రాజేసిండట అనిల్ జైన్. అధికారిక పర్యటనకు సీఎం రాజకీయ టూర్లతో ఆయనకేం పని అని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ పైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసినట. కేంద్రానికి చెడ్డ పేరు తెచ్చేలా ప్రయత్నించిన ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్పై వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి బండి సంజయ్ బుధవారం తన మంత్రివర్గ సహచరుడైన కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు లేఖ రాశారు. మేడిగడ్డ పర్యటన చేసిండు కదా మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ పర్యటనకి ఎన్డీఎస్ఏ చైర్మన్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ వచ్చిండట. ముఖ్యమంత్రి గారితో పాటు పర్యటించండి. ఇక దీంట్లో ఉన్నాడు ఆయన అనిల్ జైన్. ఆయనకేం పని? రాష్ట్ర ప్రభుత్వం ఒక పొలిటికల్ టూర్ పెట్టుకుంటే ముఖ్యమంత్రి అధికారికంగా పొలిటికల్ పక్కన పెడితే ముఖ్యమంత్రి మీటింగ్లో అనిల్ జైన్కి ఏం పని? ఎవరు చెప్పారు కేంద్రం పర్మిషన్ ఏమైనా తీసుకుండా? కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ తీసుకోకుండా, జలశక్తి మంత్రి పర్మిషన్ తీసుకోకుండా రేవంత్ రెడ్డి పర్యటనలో ఆయనకి ఏం పని అని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి కంప్లైంట్ చేసిండు. మొత్తానికైతే ఇది కేంద్రము రాష్ట్రం మధ్య ఒక అగ్గినైతే రాజేసింది. మరి ఆ అధికారిని బలి చేస్తారా? ఏం చేస్తారో చూడాలి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.